మరియ మాత పూజిత మాసము 6వ దినము. అంశం: దేవాలయమునందు మరియమ్మ గారు. మొదటిది, మరియమ్మ గారు దేవాలయమున సర్వేశ్వరుని ప్రియపరచెను. రెండవది, సర్వేశ్వరుని యందే తన ధ్యానమునుంచెను. మూడవది, దేవుని మహిమార్థము మాత్రమే పనులు చేయుచుండెను. మొదటిది, మరియమ్మ గారు దేవాలయమున సర్వేశ్వరుని ప్రియపరచెను. మరియమ్మ గారు చిన్ననాటి నుండి దేవాలయమందు సేవలు చేయుచుండెను. దేవాలయమనున్నది దేవునికి మాత్రము పూజలు సేవలు చేసేది పవిత్రాలయమని భావించి మిక్కిలి భయభక్తులతో అచట మెలగుచు దేవుని ప్రియపరచుచుండెను. మరియమ్మ గారు ఉదయకాల సూర్యుని వలె తన పుణ్యక్రియల యందు దినదినాభివృద్ధి చెందుచుండెను. ఆమెలో దైవ ప్రేమ, శాంత స్వభావము, వినయ విధేయత మొదలగు పుణ్యములు వికసించి వర్ధిల్లుచుండెను. మరియమాత యొక్క సుమాతృకను మనము అనుసరింప ప్రయత్నించవలెను. దైవ సేవకు అంకితమయ్యే అదృష్టము అందరికీ లభింపకపోవచ్చు. కానీ మనమే స్థితిలో ఉన్నను, ఏ అంతస్తులోనున్నను దైవాజ్ఞలకు లోబడి ధర్మ మార్గమున జీవించుట మన బాధ్యతగా తెలిసి మసలు కొనవలెను. అట్టి బాధ్యతను మనము ఎంతవరకు నెరవేర్చితిమని ఆత్మ పరీక్ష చేసుకొనవలెను. రెండవది, సర్వేశ్వరుని యందే తన ధ్యానమును ఉంచెను. మరియమ్మ గారు దేవాలయములో ప్రవేశించి బయటికి వచ్చు వరకు దైవ ధ్యానమందే కాలమును వినియోగించెను. దైవ రహస్యముల ధ్యానించుటలోను, దేవునితో మనసు విప్పి సంభాషించుటలోను ఆనంద పరవశురాలై సర్వేశ్వరునితో ఐక్యమైపోవుచుండెను. ఆయన సన్నిధానము మహా పవిత్రమైనది, ఆయన ధ్యానము మహా ఆనందమైనదని మరియమాత గ్రహించినది. ఎల్లప్పుడూ దేవుని సన్నిధానములో ఉన్నామని భావించువారు పాపము చేయ తెగించజాలరు అను సత్యమును మరియమాతను చూచి మనము నేర్చుకొనెదము. మూడవది, దేవుని మహిమార్థము మాత్రమే పనులు చేయుచుండెను. మరియమ్మ గారు దేవాలయములో తాను చేయు పనులన్నిటినీ దేవుని మహిమార్థమే చేయుచుండెను. దేవుడు అనుగ్రహించిన సమయమును వృధా చేయుట నేరమని తలంచెను. ఏ పని చేయక ఆమె క్షణమైనను గడిపినది కాదు. నిరంతరము జపించుట ఆమె అలవాటుగా చేసుకొనెను. పని పాటలు, వేదగ్రంథ పఠనము, చేతి పనులు, దైవచింతన ఇవి అన్నీ జపముగా భావించి దేవునికి సమర్పించెను. దేవుడు ఆమెకు ప్రసాదించిన ప్రతి ప్రజ్ఞను, సమర్థతను తన ప్రవర్తనలో సద్వినియోగపరచి దేవునికి సమర్పించి ఆత్మానందమును పొందెను. ఆమె సత్ప్రవర్తనము ఆమెలోని సద్గుణ సంపత్తికి అద్దం పట్టినవి. దేవుడు మనకేమి దయచేసి ఉన్నను రూపము, వర్ణము, విద్య, ధనము, అధికారము, అంతస్తు, వయస్సు, మనస్సు మొదలైనవి కలిగినను అవి మన గర్వకారణములు కాదు, మన యోగ్యతా సిద్ధములు కాదు. అవి అన్నీ దేవుని ప్రియపరచుటకు, మహిమపరచుటకు, ఆయన సేవలు చేయుటకు మాత్రమే నన్ను వినమ్ర భావము కలిగి ఉండెనని మరియమాత మనకు నేర్పుచున్నది. మన ప్రవర్తన దేవుని మహిమపరచునదై ఉండునట్లు దారి చూపుమని మరియమాతను వేడుకొందము. అద్భుతము. మరియమ్మ గారికి గల అనేక బిరుదులలో పాపాత్ములకు శరణము అనున్నది ఒకటి. ఎంతటి పాపి అయినను మరియమాతపై నమ్మకముతో ప్రార్థించినచో ఆమె అతనిని కనికరించి సహాయపడి బాగుపరచునని ఈ క్రింద చెప్పబడు అద్భుతము ద్వారా తెలియను. పూర్వము ఈజిప్టు దేశములో మరియా అను పేరు గల ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక పాపపు పనులకు బానిస అయి చెడిపోయెను.
తన 12వ ఏటనే తల్లిదండ్రుల మాట వినక వారిని వదలి తన ఇష్ట ప్రకారము జీవింపసాగినది. ఈజిప్తులో అలెగ్జాండ్రియా అనునది ఒక పెద్ద పట్టణము. 12 ఏళ్ల మరియా ఆ పెద్ద పట్టణమును చేరెను. అతటి విలాసములన్నీ చూచెను. ఆ విలాసములు ఆమె వయస్సును లోబరుచుకున్నవి. 17 ఏండ్లు పాపపు పన్నీరులో జలకములాడి దేవునికి కడు దూరమై దైవ ఇష్ట ప్రసాద స్థితిని పోగొట్టుకుని ఆత్మను పూర్తిగా పిశాచికి బానిసగా చేసెను. ఆ రోజులలో తిరుస్లేవ పండుగను కొనియాడుటకు అలెగ్జాండ్రియా పట్టణము నుండి అనేకులు యెరూషలేము నగరమునకు పోవుచుండెడివారు. ఆ ఏడాది తిరుస్లేవ పండుగకు తాను కూడా పోవలెనని మరియా ఉద్దేశించెను. ప్రయాణికులందరితో పాటు తానును ఓడనెక్కెను. పరిశుద్ధ పట్టణమునకు పయనించుచున్నాను అని తలంపైన భయమైన మిసిడి వయస్సున్న మరియకు కలుగలేదు. ఓడలోనే సిగ్గు విడచి నోట చెప్పుటకు వీలు కాని పాపపు రొంపిలో మునిగిపోయెను. అయినను పండుగ రోజున అందరితో పాటు మరియ కూడా తిరుస్లేవను ముద్దిడుకొనుటకు దేవాలయమునకు వెళ్ళినది. దేవాలయము వాకిలి సమీపింపగానే ఒక తెలియని హస్తమొకటి మరియను లోనికి వెళ్లకుండా అడ్డగించినది. కాని మరియ ఆ హస్తమును బలవంతముగా ప్రక్కకు నెట్టి లోనికి పోవా ప్రయత్నించెను. కాని లాభము లేకపోయినది. ఆ హస్తము బలవంతముగా ఆమెను దూరముగా నెట్టివేసెను. అంతటా మరియ మనస్సున పశ్చాత్తాపము అను మెరపు వెలసినది. దేవాలయమున ప్రవేశించుటకు అందరి వలె నేను అర్హులానను కాను, నేను అందరికన్నను మిక్కిలి పాపాత్మురాలను, ఈ పట్టణ వాసులలో కాని ఇచ్చట చేరిన వారిలో కాని నా అంతటి పాపి లేరు. కావుననే ఆ దైవహస్తము నన్ను లోనికి పోనివ్వలేదు. ఇది నేను చేసిన పాపములకు శిక్ష అని మనస్సు కరిగి ప్రక్కకు వెళ్ళి కన్నీరు కార్చుచు తన పాప జీవితమును మననము చేసుకొని బహుగా దుఃఖించినది. కొంతసేపు ఏడ్చి ఏడ్చి తల పైకెత్తి చూడగా ఎదుట గోడపై మరియమ్మ గారి పటము కనపడెను. అంతటా మరియ మోకాళ్ళపై పడి బావురమని ఏడ్చుచు మరియమాతను ప్రార్థించెను. తల్లి మరియమాత, పాపులకు శరణమని నిన్ను జనులు చెప్పుదురు కదా, నన్ను కరుణింపుము. సర్వేశ్వరుడు నా ఘోర పాపములను మన్నించున్నట్లు నా కొరకు వేడుకొనమని మిమ్ము బ్రతిమాలుచున్నాను. ఈ దేవాలయమున ప్రవేశించి క్రీస్తు ప్రభువు మోసిన ఆ సిలువను నేను ముద్దిడుకును భాగ్యమును దయచేయము. ఈ దినము మొదలు నా పాపముల కొరకు కఠిన తపస్సు చేసి నా పాపములకు తగిన పరిహారము చెల్లింతును అని ప్రార్థించెను. ఆమె మనస్సు నందేదో తెలియని ఆనందానుభూతి కలిగినది. మనస్సు తేలికయైనది. మరియమాతపై ఉంచిన నమ్మకము ధైర్యమునిచ్చినది. వెంటనే లేచి దేవాలయమున ప్రవేశింప పరుగెత్తెను. ఏ హస్తము ఆమెను అడ్డగింపలేదు. లోపలికి వెళ్ళి క్రీస్తు ప్రభువు మరణించిన శిలువ మ్రానును మిక్కిలి ప్రేమతోనూ భక్తితోనూ ముద్దిడుకొని నమస్కరించినది. దేవుని ప్రేమకు తాను పాత్రురాలైనదని తనతో ఎవ్వరో పలికినట్లుండెను. తిరిగి తనకు తెలియకుండానే కన్నుల నుండి నీరు కాలువలై ప్రవహించినది. ఎంతటి పాపాత్ములనైనను దేవుడు ప్రేమించి దరి చేర్చునన్న నమ్మకము తనలో కుదిరినది. అక్కడ నుండి లేచి తిరిగి మరియమాత పటము వద్దకు వచ్చి, కృపగల తల్లి, పాపి అయిన నా మొరణ ఆలకించి నాకు మీ హస్తబలమును దయచేసితిరి. మీ హస్తబలమే దేవాలయమున నన్ను అడ్డగించిన హస్తమును కరిగించి వేసినది. మీ కరుణా కటాక్షము వలన నేను నా సర్వేశ్వరుని తిరిగి చూడగలిగితిని. సర్వేశ్వరునికి నేనిచ్చిన వాగ్దానమును నెరవేర్చుటకు నేడే ప్రారంభము చేయ మనస్సు కలిగి ఉన్నాను. నా కన్నులు తెరిపించి నన్ను ధన్యురాలను చేసితివి. మీ ఇష్టము వచ్చిన స్థలమునకు నన్ను తీసుకొని పొమ్ము. అచట నేను నా పాప పరిహారమునకై తపస్సు చేయ ఆశించుచున్నాను.
దయగనుమని ప్రార్థించెను. ఆ సమయమున తన హృదయమునెవరో తట్టి చెప్పుచున్నట్లుగా మరియ కొంతసేపు మౌనముగా వినెను. ఆ స్వరము ఆమెతో, నీవు జోర్దాను నది దాటి ఆవలికి పొమ్ము, అచట నీ మనసుకు శాంతి సంతోషములు లభించును అని పలికెను. ముందు వెనక ఆలోచింపక, ఆలస్యము చేయక దేవమాతను ప్రార్థించుకొని లేచి జోర్దాను నది వైపుకు బయలుదేరెను. జోర్దాను ఒడ్డున పునీత స్నాపక అరులప్పగారి గుడి ఉండెను. మరియా ఆ గుడిలో ప్రవేశించి అచట జరుగు పూజను చూచి దివ్య సత్ప్రసాదమును లోకొనెను. జోర్దాను నదిని దాటి ఆవలకు పోయెను. అది అంతయు భయంకర అరణ్యము. అందు మరియ దేవునికిచ్చిన వాగ్దానము ప్రకారము తపస్సు చేయ మొదలిడెను. 47 కఠినమైన ఘోర తపస్సు చేసెను. కానీ 17 సంవత్సరముల వరకు పిశాచి మరియను శోధించుచునే వచ్చెను. మరియా పిశాచికి లొంగలేదు. శోధనలు తన్ను బాధించి కలతపరిచినప్పుడు ఆమె మరియమాతపై గట్టి నమ్మకముంచి విడువక ప్రార్థించుచు ఆమె సహాయమున పిశాచి శోధనలను జయించుచూ వచ్చెను. తుదకు మరియ మనస్సునకు అనిర్వచనీయమైన శాంతి సుఖ సంతోషములు కలిగెను. జ్ఞాన శత్రువుతో తాను చేసిన సమరమందు నిత్యము దేవమాతను వేడుకొనుచు ఆమె సహాయము వలన వాటిపై విజయము సాధించెను. మరియమాత అట్టి పాపిని ఆదరించి రక్షించెను. పాపి అయిన మరియా తాను చనిపోవుటకు ముందు తన చరిత్రను ఒక తపోధనుడైన వారికి వివరించి చెప్పి తన కొరకు సర్వేశ్వరుని ప్రార్థించవలెనని అతనిని కోరుకున్నది. క్రీస్తు సోదరులారా, ఎంతటి పాపులనైనను మరియమాత మనస్సు మార్చి దేవుని దీవెనలకు పాత్రులుగా చేయునని పాపాత్ములకు శరణమైన ఆ మాతను వేడుకొందము. జపము. నా రక్షకుని తల్లి, పాపులకు శరణమా, నా మీద దయగానుండుము. అనేక పాపములు చేసి దేవునికి ద్రోహినైతిని. పశ్చాత్తాప హృదయుడనై నేడు నీ పాద సన్నిధి చేరిన నా మీద దయగానుండుమని ప్రార్థించుచున్నాను. నీ కృపకు నేను అర్హుడను కాను. అయినను నిన్ను నమ్మిన వారిని నీవు ఎన్నడూనూ చేయి విడువవని నమ్మి ప్రార్థించుచున్నాను. సకల మోక్షవాసుల రాజ్ఞి, నేను లెక్కలేని పాపములు చేసిన వాడను. సర్వేశ్వరుని కృపా కటాక్షములకు ప్రాప్తుడను. దేవుని నుండి అనేక వరములను పొందగల దానవు నీవు. నాపై దయచూపి నా కొరకు సర్వేశ్వరుని ప్రార్థించమని మిమ్ము వేడుకొనుచున్నాను. నా పాప మార్గములను విడిచిపెట్టి జాగరూకుడనై నా రక్షణమును వెదకుటకు నాకు మీ సహాయము ఎల్లవేళలా అందించుమని అర్థించుచున్న నాపై కరుణించుము. ఆమెన్. మిక్కిలి నెనరుగల తల్లి, మీ శరణుగోరి పరిగెత్తుకొని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వారిలో ఒక్కరైనను ఎన్నడూ చేయి విడువన్నట్టు లోకములో వినినది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్యవతారమెత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపమును విసర్జింపక దయతో విననవదరించండి. ఆమెన్. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణుజొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తుకొని వచ్చి మీ శరణుజొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణుజొచ్చితిమి. మా మీద దయగానుండండి, మా కొరకు మీ దివ్యకుమారుని వేడుకొనండి. ఆమెన్. పరిశుద్ధ కన్య మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. ఫ్రాన్సిస్ పోపు గారు ఈ మే నెల మాసములో కథోలిక క్రైస్తవ విశ్వాసులకు ఇచ్చినటువంటి ప్రార్థన. దేవుని తల్లి అయిన ఓ పరిశుద్ధ మాత, మీ రక్షణకై పరుగుడి వచ్చుచున్నాము.
అత్యంత బాధాకరమైన ఈ సమయంలో యావత్ ప్రపంచము శ్రమలు మరియు ఆందోళనతో సతమతమవుతున్నది. ఈ సమయంలో దేవమాత అయిన ఓ మాత, రక్షణ కొరకై మీ శరణు జొచ్చుచున్నాము. ఓ కన్యమరియమ్మ, కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో మీ కృపా నయనాలు మా వైపు త్రిప్పండి. తమ సొంత వాళ్ళను కోల్పోయి బాధలోనూ విషాదములోనూ మునిగి ఉన్న వాళ్ళను ఓదార్చండి. తమ ప్రియమైన వారి కోసం శ్రద్ధ ఉన్న వారికి, ఈ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి, తమ ప్రియమైన వారికి దూరముగా ఉండవలసి వస్తున్న వారికి దగ్గరగా ఉండండి. ఆర్థికపరమైన, ఉద్యోగపరమైన అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న వారందరిలో ధైర్యాన్ని నింపండి. దేవమాత అయిన మా తల్లి, ఈ కష్టాలు అన్నీ సమసిపోయి ఆ దేవుని దయ వల్ల శాంతి సమాధానాలు నెలకొనాలని మా కొరకు దయాసముద్రుడైన ఆ పరమ తండ్రిని వేడుకొనండి. బాధితులు వారి కుటుంబాలకు మీ కుమారుడు ఊరట కలిగించున్నట్లు కానాపల్లెలో మీ కుమారుని వేడిన విధంగా వేడండి. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ సిబ్బంది వారికి తోడుగా ఉండి వారు వీరోచిత సేవకు వారికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. రేయింబవళ్ళు వ్యాధిగ్రస్తులకు సహాయం చేస్తున్న వారిని జ్ఞాపకముంచుకొనండి. ఈ సమయంలో విశ్వాసులకు సదా సేవ చేస్తున్న దైవజనులను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ఓ పరిశుద్ధ కన్యమరియమ్మ గారా, ఈ కరోనాకు మందును కనుగొనుటకు కృషి చేస్తున్న శాస్త్రవేత్తలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. దేశ నాయకులకు జ్ఞానాన్ని దయచేయండి. అందరూ సంఘీభావముతో మెలుగుతూ కనీస వనరులు కూడా లేని వారికి సహాయం చేసే ఆలోచనను వారికి దయచేయండి. పరమ పవిత్ర మరియమాత, పాలకులు తాము ఆయుధాలు తయారు చేయటానికి వినియోగించు ధనాన్ని రాబో కాలములో ఇటువంటి వ్యాధులకు విరుగుడు మందు కనుగొనుటకు వినియోగించున్నట్లు వారి మనస్సులను మలచండి. ప్రియమైన మాత, మేమందరము ఒకే కుటుంబానికి చెందిన వారమని గ్రహించున్నట్లు చేయండి. విశ్వాసములోను ప్రార్థనలోను బలపడునట్లు దీవించండి. బాధితులకు ఓదార్పైన మరియ తల్లి, బాధలలో ఉన్న వారిని హత్తుకొనండి. తండ్రి తన మహిమాకర హస్తాలను చాచి ఈ మహమ్మారి నుండి మమ్ములను రక్షించి ఈ ప్రపంచం మరల సాధారణ స్థితికి వచ్చినట్లు వేడుకొనండి. మా జీవిత యానపు చుక్కాని అయిన ఓ మరియ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ, మా జీవితాలను మీకు అప్పగించుకుంటున్నాము. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడునూ సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక.